కన్యా రాశి వారు ఈ వారంలో శుభకార్యాలకు ఏమైనా శ్రీకారం చుడతారా అండి? చుట్టడమే కాదు, విజయప్రదంగా ముందుకు కూడా వెళ్తారు. 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. 3వ రాశిలో చంద్ర శనులు, 4లో బుధుడు, 6లో కేతువు. ఈ చతుర్థ తృతీయ స్థానాలు కీలకంగా ఉన్నాయి. సకాలంలో పనులు పూర్తవుతాయి. కార్యాలు స్థిరమైన ఫలితాన్ని ఇస్తాయి. వ్యాపార లాభం ఉన్నది. ఉద్యోగంలో కీర్తి పెరుగుతుంది. ప్రతిభను ప్రదర్శించి ప్రశంసలు అందుకుంటారు. బాధ్యతాయుతమైన నిర్వహణ అవసరం. ఎప్పుడైతే లక్ష్యాన్ని సాధించాలనుకుంటామో నిర్లక్ష్యం రానియకుండా శ్రద్ధగా చిత్త ఏకాగ్రతతో ముందుకు సాగాలి. దశల వారీగా ఆర్థిక స్థితి క్రమక్రమంగా మెరుగుపడుతుంది. అభివృద్ధికి దోహదపడే ఆలోచనలు ఉన్నాయి. శుభకార్యాలు శుభ ఫలితాలను ఇస్తాయి. ఒక సంఘటన కొద్దిగా విచారాన్ని లేదా ఆందోళన కలిగించవచ్చు. వారాంతంలో సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. పరిస్థితులు చక్కబడతాయి. కొన్ని సందర్భాల్లో మనస్సు భయాన్ని పొందుతుంది, ఆందోళన చెందుతుంది. ఆవేశపూరిత వాతావరణం కల్పించేవారు ఉన్నారు. రెచ్చగొట్టే పరిస్థితులు ఉన్నాయి. శాంతంగా ఉండండి. శాంతం శక్తికి సంకేతంగా మారుతుంది. ప్రధానంగా 6వ రాశిలో శుక్రుడున్నా, 5లో రవి ఉన్నా, 1లో గురువు ఉన్నా మన ప్రశాంతత మన చేతుల ద్వారా మనమే చెడగొట్టుకుంటాం. ఆ దిశగా ఆలోచించకుండా మంచి మార్గంలో పెద్దల సూచనలు తీసుకుంటూ ముందుకు సాగుదాం. కన్యా రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. శాంతానికి ప్రతీక ఎవరు? త్రికాలవేత్త శ్రీ దత్త శరణం మమ. దత్తాత్రేయ స్వామి వారిని మనసులో తలుచుకోండి, అన్ని విఘ్నాలు తొలగిపోతాయి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? అందుబాటులో దత్తాత్రేయ స్వామి వారి దేవాలయం ఉంటే దత్త దర్శనం చేయండి, లేకపోతే బాబా దర్శనం చేయండి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ఇక్కడ జన్మస్థ గురుదోషం అదృష్టాన్ని తక్కువ చేసే అవకాశం ఉంది కాబట్టి గురుప్రీతిగా శనగలు దానం చేయండి.